నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు. తూమాటిని సీట్లో కూర్చోబెట్టిన చైర్మన్. డిఎస్సీపై చర్చించాలన్నది మా డిమాండ్. నిబంధనలు ఒకరికే కాదు అందరికీ వర్తిస్తాయన్న బొత్స. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం. ఇవాళ రాత్రికి చెన్నై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం. పదవ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె. అత్యవసర సేవలు కూడా నిలిపివేసిన చూడాలు. ఇబ్బందులు పడుతున్న రోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అత్యున్నత వేదికని, అలాంటి అసెంబ్లీని ఒక పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితం చూడలేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని చెప్పారు. బయట కూర్చొని ఎంత మాట్లాడినా అంతగా విలువ ఉండదని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసిన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు పోరాటాన్ని వదలలేదని తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. రవళి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జరిగే సమయంలో సభ వాయిదా పడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో స్వల్ప విరామంలో చిట్చాట్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దేవాలయం వంటి అసెంబ్లీలో బహిష్కరణ చేయటం అనేది కరెక్ట్ అయింది కాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే విలువ ఉంటుంది, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదనే విధంగా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అలానే బయట కూర్చొని ఎంతసేపు మాట్లాడినా వానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానం, దానిలోనే ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు మాట్లాడాలంటూ కూడా స్పష్టం చేశారు. అలాంటి అసెంబ్లీ వేదికను చాలా ఇబ్బందికరంగాను వాదోపవాదముల మధ్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ కూడా మాట్లాడటం జరిగింది. అలానే 2019-24 మధ్య ఏదైతే నడిచిందో సాగించాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మా ఎమ్మెల్యేలు సమన్వయం పాటించి సమన్వయంతో ముందుకు సాగుతున్నారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ చిట్చాట్ సమయంలో చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు డిఎస్సీపై చర్చకు పట్టుబట్టడము, గత 3 రోజులుగా సమావేశాలు వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలోనే మాట్లాడినటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావును పోలీసులు నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావును పోలీసులు నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయన అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక పోలీసులు అనుమతించట్లేదని తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు. లహరి, చెప్పండి. టిమ్స్ హాస్పిటల్ కి ఈ రోజు సనత్ నగర్ కి చేరుకోవాల్సినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే చాలా మంది కూడా సబితా ఇంద్రారెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా ఈ రోజు వెళ్ళాలి పిలుపునివ్వడం జరిగింది మంత్రి హరీష్ రావు. కానీ ఈ రోజు మార్నింగే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డితో పాటు అలాగే కొత్తపేటలో హరీష్ రావు ఇంటి దగ్గర కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏదైనా వెసులుబాట్లు కావచ్చు ప్రతి పర్యవేక్షించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏదైనా మొత్తం కూడా డొల్లతనం గురించి బయటపడుతుందని ఒక ఆరోపిస్తున్నారు. సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే మేమే కొబ్బరికాయ కొట్టి మేమే ఆ టిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించాము, అట్లాంటిది మేమెందుకు అట్లాంటి పనులు చేస్తామంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ భవన్ కి చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. సో కొంతమంది నేతలు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 22A సెక్షన్ చాలా వరకు కూడా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థలం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్థలం వారికి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది కొంతమంది రైతులు కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలైతే ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. సో కొంతమంది జిల్లాల నుంచి వచ్చారు బీఆర్ఎస్ భవన్ కి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులను కూడా, మాజీ మంత్రులను. సో దీన్ని ఎలా చూడొచ్చు, అంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలు బయట పడతాయని చెప్పేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఓకే, 22A సెక్షన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటుంది? చాలా విపరీతంగా పెరిగింది కాబట్టి పరిస్థితి లేదు. కాబట్టి దానికి ప్రభుత్వం అంగీకరించడం ఈ యొక్క పరిస్థితిలో దీన్ని
కాకుండా మేము చూస్తున్నాము అని చెప్పేసి మొన్న సభలో కూడా చెప్పడం జరిగింది. దీనికి దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే నిరుద్యోగుల సమస్యలు మా 30,000 జీతం పెంచట్లేదు అంటే నిజంగా మీరు అన్నట్టుగా నిత్యావసర వస్తువుల ధరలు రకరకాల పెరిగిపోతూనే ఉన్నాయి. జీత భత్యాలతో పోలిస్తే అసలు ఏమీ సరిపోవట్లేదు. అదనంగా మనం అప్పుది తెచ్చి మరి కుటుంబం పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మెయిన్ గా సమస్య డైరెక్ట్ గా కనీస వేతనం అమలు చేస్తున్నాము. ఎక్కడ అమలవుతుంది? కనీసం పరిస్థితుల్లో కనీసం మాకు జీతం పడుతుంది. ప్రజాపాలన జీతం పడుతుంది కోరిక ఏదైతే నిరుద్యోగ అంశం బద్దెక్కినాము అది పరిచి లోపల సర్వే లోపల షార్ట్ ఇస్తున్నాం. ఎగ్జామ్ రాయడానికి కూడా 60% పాస్ అయిన మాత్రమే ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయాలంటే అందరూ ర్యాంక్ చేసినాయి. సీల్స్ ఎగ్జామ్ పాస్ సీల్స్ ఎగ్జామ్ లైసెన్స్ 60% మార్క్స్ మాత్రమే మొత్తం అందరూ కూడా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవితంలో ఎట్లాంటి పెట్టేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నిటినీ కూడా నిరుద్యోగులకు వరకు ఇక్కడ న్యాయం భవన్ కి చేరుకోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు హౌస్ అరెస్ట్ తో పాటు కొంతమంది ఉన్నటువంటి ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ భవన్ కు. సో మొత్తం మీద అయితే మొత్తం ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే బీఆర్ఎస్ భవన్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ లహరి. నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు నన్ను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయమైంది మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్ల కూర్చో. ఆడికి పోతే దవాఖానలో అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. ఈ ఆనందం ఎత్తుతలేడు. ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చిన పోయిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేను పెళ్లికి పోతానే, తెలంగాణ భవన్ పోతానే.
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. విద్యార్థుల ఆందోళనలు, రామ మందిర విరాళాల వివాదం, డీలిమిటేషన్ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపైన సిడబ్ల్యూసీ చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ఆసక్తి నెలకొంది. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. విద్యార్థుల ఆందోళనలు, రామ మందిర విరాళాల వివాదం, డీలిమిటేషన్ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన సిడబ్ల్యూసీ చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ఆసక్తి కూడా నెలకొంది. ఏ భూముల వ్యవహారం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. 22A నిషేధిత జాబితా పేరుతో భూదోపిడీ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తప్పిదాల కారణంగా కొన్ని ప్రైవేటు భూములు 22A జాబితాలో చేరాయని మంత్రి పొంగులేటి స్వయంగా వెల్లడించి బాధితులకు క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పొంగులేటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే న్యాయబద్ధమైన ప్రైవేటు భూములను పరిశీలించి 22A జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏ భూముల వ్యవహారం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. 22A నిషేధిత జాబితా పేరుతో భూదోపిడీ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తప్పిదాల కారణంగా కొన్ని ప్రైవేట్ భూములు 22A జాబితాలో చేరాయని మంత్రి పొంగులేటి స్వయంగా వెల్లడించి బాధితులకు క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పొంగులేటి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే న్యాయబద్ధమైన ప్రైవేట్ భూములను పరిశీలించి 22A జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించేందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు, దాని విధి విధానాలపై ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా
ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇక ఏపీలో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించేందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు, దాని విధి విధానాలపై ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇవాళ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో నిన్న నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం తొలగింపును నిరసిస్తూ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇక ఈ అరెస్టులు, విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఇవాళ నర్సంపేట బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బంద్కు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పార్టీ నేతలు కోరారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ఈ నెల 11న జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడింది అదే పాఠశాలకు చెందిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తి, బ్లేడ్ ఉపయోగించి రూపారెడ్డిపై దాడి చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఓ విద్యార్థిని పలువురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ఈ నెల 11న జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడింది అదే పాఠశాలకు చెందిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇక డబ్బుల కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తి, బ్లేడ్ ఉపయోగించి రూపారెడ్డిపై దాడి చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో విద్యార్థి పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, ఎస్విద్య ఇటు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీగా వీడింది. ఇటు 10వ తరగతి విద్యార్థులే నిందితులని కూడా తేలడం అయితే జరిగింది. ఇటు నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ఈ నెల 11న జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు అయితే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ హత్య వెనుక ఇద్దరు 10వ తరగతి విద్యార్థులను హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించినట్లు కూడా సమాచారం. అయితే ఇద్దరు రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు అయితే గుర్తించగా హత్యకు సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులను అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరో విద్యార్థి పరారీలో ఉన్నట్లు కూడా అతని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే విచారణలో డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లు కూడా నిందితులు అయితే వెల్లడించినట్లయితే సమాచారం. అంటే ముందస్తు పథకం ప్రకారమే ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డిపై దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే హత్యకు కత్తి, బ్లేడ్ వంటి పదునైన ఆయుధాలను అయితే ఉపయోగించినట్లు కూడా దర్యాప్తు తేలినట్లు కూడా సమాచారం. అంటే హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి అయితే తప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 11న మల్లేపల్లిలోని రూపారెడ్డి హత్యకు గురవడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తును అయితే ప్రారంభించారు. మొదట
హత్యకు కారణం ఏంటి అనే దానిపైన అయితే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇటు సీసీ కెమెరాలు ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు అయితే అనుమానుల కదలికపై అయితే దృష్టి సారించారు. అంటే దర్యాప్తు ముందుగా కొనసాగుతున్న కొద్ది రూపారెడ్డి స్కూల్కు చెందిన 2 10వ తరగతి విద్యార్థులే పోలీసులకు అనుమానం రావడంతో వారిని విచారించగా హత్యకు సంబంధించిన కీలక వివరాలు అయితే బయటపడ్డట్టు కూడా సమాచారం. ఇది డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా నిందితులైతే చెప్పినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం ఓ విద్యార్థి పోలీసుల అదుపులో ఉండగా పరారీలో ఉన్న మరో విద్యార్థి కోసం అయితే ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తున్నాయి. అయితే విద్యార్థుల వయసు, వారి పాత్ర, హత్యకు ముందు జరిగిన పరిమాణాలు, ఎంత మొత్తంలో డబ్బు కోసం హత్యకు పాల్పడాలనే అంశాలపైన అయితే మరింత లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కూడా కొనసాగుతోంది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. చదువుకోవాల్సిన 10వ తరగతి విద్యార్థులు డబ్బు కోసం హత్యకు పాల్పడాలనే విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళనకైతే వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శివ. ఇక ఏపీ శాసనసభలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసోసియేట్ ప్రొఫెసర్ కి లెక్చరర్ కి 11 స్టెప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. 1523 పోస్టులు 19 స్టేట్ యూనివర్సిటీస్ కి నోటిఫై చేస్తే అధ్యక్ష 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు అధ్యక్ష. 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు. అంటే ఎంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలనేది ఇదొక ఉదాహరణ అధ్యక్ష. సో లక్షలాది మంది వాళ్ళ భవిష్యత్తు ఈ రిక్రూట్మెంట్ పైన ఆధారపడి ఉంది కనుక చాలా సీరియస్గా పర్సనల్గా మేము తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎందుకంటే కొంతమంది ఒకే యూనివర్సిటీ కాదు 2-3 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆ డేటా ట్రయాంగులేషన్ కూడా పకడ్బందీగా చేసి ఏఐ వాడి చాలా పర్ఫెక్ట్గా యూజీసీ గైడ్ లైన్స్ కన్నా మెరుగైన గైడ్ లైన్స్ కూడా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎట్లా పాటిస్తున్నామో మీకు ఇస్తాను, నోట్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్రమ్ బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రైమా ఫేస్ ఎలిజిబిలిటీ స్క్రూటినీ, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాసెస్ అండ్ రీవెరిఫికేషను, స్క్రీనింగ్ ఎగ్జామినేషను, స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ అండ్ అపీల్ ప్రొసీజర్, దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. ఇంటర్వ్యూ కూడా 100% ఓన్లీ ఇంటర్వ్యూ 100 మార్కులకి 100కి 100% వీడియోగ్రాఫ్ కూడా అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇంత టైం లోపల ఇంటర్వ్యూ అయినా ఇంత సమయం లోపల రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి అధ్యక్ష. సో దట్ మాకు తెలియాలి రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి. సో ఏదో కాగితాల పైన రాసుకుంటే అవదు, ఆన్లైన్ పెడితే మేము ఇక్కడ నుంచి మానిటర్ చేస్తామని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సో అట్లా పకడ్బందీకి పెడుతున్నాం. ఇంకో పక్కన వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ రాస్టర్ని కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా లిటిగేషన్లోకి వెళ్ళి అన్ని పెండింగ్ పడిపోయినాయి, అది కూడా అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో పకడ్బందీగా చేసి మా లక్ష్యం ఒకటే, ఏప్రిల్ మే 2027 కల్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని యువతకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ లెక్చర్కి వచ్చే గల వర్స్ట్ కేస్ సినారియో బై జనవరి 2027 వాళ్ళ చేతిలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, పారదర్శకంగా బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ఇది చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను ఆ ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఒక మంత్రి గారు వచ్చి ఇండస్ట్రీస్ అన్ని కూడా సంబంధించిన శాఖ మార్చులు వచ్చారు. ఆయన్ని నేను ఆర్టీజీఎస్లో కలిసినప్పుడు ఆయన అడిగారు
డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ఎట్లా చేశారు, 16,000 పోస్టులు భర్తీ చేశారంటే చాలా ఆదర్శంగా చేశారంట. ఎలా చేశారని ఆయన అడుగుతాం జరిగింది అధ్యక్ష. ఆయనకి నోట్ కూడా నేను పంపిస్తే ఆయన స్పెసిఫిక్గా మీరు ఢిల్లీకి రండి, మాకు కూడా కొంచెం ఇన్పుట్ ఇవ్వండి. ఎందుకంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది, అంత గందరగోళంగా ఉంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది. అది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. మీరు కూడా ఢిల్లీకి రండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. కలిసికట్టుగా పనిచేద్దాం, మాకున్న సూచనలు మీకు ఇస్తాం, మీరు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ మాకు ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఇది పారదర్శకంగా చేస్తున్నాం, ఎక్కడ అవకతవకలు లేకుండా బెస్ట్ ఇన్ క్లాస్. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీస్ ఏమున్నా అది అమలు చేయండి అని చెప్పారు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్కూల్ టీచర్స్ ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ బ్యాచ్ సింగపూర్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న, వాళ్ళ సూచనలు తీసుకున్న. రెండో బ్యాచ్ ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వారం తర్వాత వాళ్ళు తిరిగి వస్తాం జరుగుతున్నారు అధ్యక్ష. సో ఇట్లా పారదర్శకంగా చేస్తున్నాం. సో అందుకే ఈ నోట్, ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోట్ గౌరవ సభ్యులందరూ కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. దయచేసి మీరు కూడా చదవండి. ఎందుకంటే చాలామంది యువకులు ఆశతో ఉన్నారు. వాళ్ళు కూడా మేము మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళని కూడా గైడ్ చేయడానికి చాలా క్లియర్ గైడెన్స్ నోట్ కింద మీకు పనికొస్తుందని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ, యువతకు ఒకటే చెప్తున్నా, ఎగ్జామినేషన్ అన్నిటికీ రెడీ అవ్వండి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. నో సైడ్ డోర్, నో బ్యాక్ డోర్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డోర్, మెరిట్. మెరిట్ డోర్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఎట్లయితే డిఎస్సి మెరిట్ ద్వారా జరిగిందో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా మెరిట్ ద్వారానే చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను మిమ్మల్ని కలిసా, మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అందుకే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు రిక్రూట్మెంట్ చేస్తున్నామని నిరుద్యోగ యువకులందరికీ తెలియజేసుకుంటూ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళందరికీ పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులకి వాళ్ళ అద్భుతమైన సూచనలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా అది పరిగణనలో తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. తెలుగు భాష కోసం ఏర్పాటైన తెలుగు విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఏర్పాట్ల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎన్టీ రామారావు పెట్టారు కదా, అది రామారావు గారు ప్రారంభించిన యూనివర్సిటీ, అది మొదటి యూనివర్సిటీ. అధ్యక్ష, మీ సూచన కరెక్ట్ అధ్యక్ష. ఇదేంటంటే షెడ్యూల్ 10లో ఉండి, రాష్ట్ర విభజనలో షెడ్యూల్ 10లో ఉండి మొన్న 2024లో వాళ్ళు అంటే ఏది విభజించకుండా మనం పంపించేస్తాం జరిగింది. అది రాజమండ్రిలో ఏర్పాటు చేసాం. దానికి కావాల్సిన నిధులు, యాక్టివిటీ కూడా ముమ్మరం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది గతంలో మండలి బుద్ధప్రసాద్ గారు కూడా అనేక సూచనలు చేశారు. అది మేము సీరియస్గా తీసుకుంటున్నాం. హౌస్ ఒప్పుకుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం అధ్యక్ష. మీరు అనుమతితో కూర్చుని, గౌరవ పెద్దలందరూ ఉన్నారు, ఎందుకంటే సభలో అనేక మంది సీనియర్లు ఉన్నారు, మీ సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది బైండింగ్గా కూడా మేము తీసుకుంటాం, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం తెలుగు విశ్వవిద్యాలయానికి, గైడెన్స్ కింద వేద్దాం. తర్వాత మీరు పేర్లు ఇస్తే ఆ చైర్ అనుమతితో తప్పనిసరిగా కమిటీ వేసే బాధ్యత తీసుకుని మీ సూచనలు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామకంలో ఈ రౌండ్లో లేరు అధ్యక్ష, నెక్స్ట్ రౌండ్లో నేను చేస్తాను. ఐల్ డూ దట్ అధ్యక్ష, నా బాధ్యత. ఐల్ డూ ఇట్. విద్యామంత్రి ఈయన అధ్యక్ష. కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం, చదువు మాట్లాడుతున్నారు కానీ రాయటం, చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చిన ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లల్లో తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష, ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ రానాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులు ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాక తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98, 99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబుని కట్టుకోవాలని కోరుతూ ఇది తీవ్రమైన అంశం అధ్యక్ష. ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసే దాంట్లో ఇది పెడితే డెఫినెట్గా తెలుగు భాష, గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు
పద్య కవిత నుంచి వచనానికి తీసుకొచ్చి తెలుగుని ఎలా కాపాడాడో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడలేని స్థితికి ఫ్లెక్సీల్లో కూడా తప్పులేదు. నేను మాట్లాడే అధ్యక్ష కథ మంత్రి గారు ఇక్కడ అవసరం ఉండి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. కౌన్సిల్ అవును. అయితే సార్ దయచేసి ఈ తెలుగుని పట్టించుకోవాల్సిన గిడుగు రామమూర్తి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుగు కాపాడగలిగారు, కానీ ఇప్పుడైతే తెలుగు నశించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్లో పెడితే తెలుగు రాయటం చదవటం తెలుగు భాష కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంది. ఈక్వాలిటీ కొంటే ఇటాలియన్ యాత్రికులు కృష్ణదేవరాయలు పొగిడిన తెలుగుని ఆఖరికి ఇప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకపోవడం దారుణం. తెలుగు రాయలేని పరిస్థితి, చదవలేని పరిస్థితిని రీబ్యాక్ తేవాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆధునిక గిడుగు శ్రీరామ్మూర్తి గారుగా నారా లోకేష్ గారు ఉండాలని మీ అభిమతం. మన రాష్ట్రంలోనే తెలుగు అయితే ఎలా అధ్యక్ష? ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఇంకెవరికి లేదు అధ్యక్ష.